హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాకింగ్ పొలిటీషియన్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉంటే సంతోషించే వాళ్ళలో నేనే మొదటి వ్యక్తిని కావాలని కోరుకుంటున్నాను. మోసం చేసే వాళ్ళకన్నా మోసపోయే వాళ్ళే నేరస్తులుగా ప్రస్తుత సమాజము గుర్తిస్తున్నది. కావున మనము అప్డేట్ కావాలి. అవుట్డేట్ అయిన వాళ్ళు అప్డేట్ కాకపోతే సమాజము క్షమిస్తుందో క్షమించదో, కానీ ఈ వాకింగ్ పొలిటీషియన్ క్షమించడని కూడా నేను చెప్తున్నాను. కూటి కోసం కోటి విద్యలు కాబట్టి ఎనీథింగ్, ఏది దొంగతనం చేసినా, మోసం చేసినా, కుట్రలు చేసినా, స్వార్థంగా ఉన్న ఆ కోటి విద్యలలో ఇది కూడా ఒక విద్య. కావున ఏదైనా సరే అప్డేట్ కావాలి, ఎవరైనా సరే అప్డేట్ కావాలి. ప్రస్తుతము విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. దీన్ని నిర్వహించింది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ అకాడమీ. అయితే ఈ నేషనల్ టెస్టింగ్ అకాడమీలో ఎన్నో అవకతవకలు జరిగాయని, పేపర్ లీకేజ్ అయిందని, మాస్ కాపింగ్ జరిగిందని చాలామంది కోర్టుకెళ్ళారు. చాలామంది అంటే ఆ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ప్లస్ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇది నిజంగా క్షమించరాని నేరమే ఒకవేళ తప్పు జరిగితే. కావున విద్యార్థులతో ఎవరు చెలగాటమాడినా కానీ అది నిజంగా క్షమించరాని నేరమే. ఏదైతే ఇలాంటివి జరుగుతున్నావో అలాంటప్పుడు తప్పనిసరిగా ఆ సంస్థలను ప్రక్షాళన చేసి, సంస్కరించి శిక్షణకు గురి చేయాలి. తప్పు చేసిన వాళ్లకు తప్పనిసరిగా శిక్షను విధించాలి యాజ్ పర్ చట్టం ప్రకారం. చట్టం ఏం చెప్తుంది? ఎమోషన్స్ కాదు మాకు కావాల్సింది, మాకు ఎవిడెన్స్ కావాలి అని చట్టం చెప్తుంది. చట్టమును ఆధారం చేసుకొని హైకోర్టులు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులు నిర్ణయాలు చేస్తుంటాయి. కావున ఏదైనా సరే ఎమోషన్స్ కాదు, ఎవిడెన్స్, దీన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళాలి. కావున ప్రస్తుతం విద్యార్థులకు నష్టం జరిగింది. ఒకే సెంటర్లో 6 మందికి ఒకే మార్కులు రావటము అనేది జరగకూడదు. అదేవిధంగా మన దేశంలో 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చిందట. 67 మందికి మొదటి ర్యాంక్ రావడం ఏంటి అంటే నిజంగా దీంట్లో తప్పు జరిగిందని అర్థమవుతుంది. కావున ఇలాంటి సంస్థలను తప్పనిసరిగా ప్రక్షాళన చేయక తప్పదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం అనేది నేరపూరితమైంది. కావున సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 0.001% కూడాను నిర్లక్ష్యము జరగకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అలా లేకపోతే ఆ శాతాన్ని కూడా తప్పనిసరిగా పరిష్కరించేందుకు కావలసిన ఏర్పాట్లను చేసుకోవాలి అని సుప్రీంకోర్టు సంస్థ మీద మొట్టికాయలేసింది. కావున ఈ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడంటే ప్రతి విషయాన్ని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, జ్ఞానపూర్వకంగా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. కావున మనకు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం ఎమోషన్గా ఫీల్ అయ్యి ఒకటి చేసేది ఇంకోటి చేస్తాం. కావున ఎమోషన్స్ ఎవరికి మంచిది కాదు. ఎవిడెన్స్ ప్రస్తుతము అవసరము. కావున ఈ ఎవిడెన్స్ కోసము మనము ముందుకెళ్ళాలి. ఇక్కడ మనము ఒకటి మర్చిపోవద్దు, ఆప్యాయతలు మర్చిపోకుండా ముందుకెళ్ళాలి. ఆప్యాయత లోపాలు ఉంటే ఆ దేవుడు కూడాను బాగు చేయలేడు, సహాయం చేయలేడు. కావున మనము మనుషులము, మానవత్వాన్ని, మానవ విలువలను, మానవ సంబంధాలను కాపాడుతూ ముందుకెళ్దాము అని చెప్తూ మీ వాకింగ్ పొలిటీషియన్ ముగిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.